ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ భీకరంగా సాగుతుంటే మరోవైపు నుంచి కిమ్ తన క్షిపణులను పదును పెడుతున్నారు. ఇన్నాళ్ళు యుద్ధంలోకి దిగకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న కిమ్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నట్టే కనిపిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా జిల్లాలో అమెరికా, సౌత్ కొరియాలు సంయుక్తంగా వార్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో కిమ్ 10 క్షిపణులను యుఎస్ విన్యాసాలు జరుగుతున్న వైపు ప్రయోగించారు. ఈ దాడిలో ఎలాంటి ప్రమాదము జరగకపోయినా ఉత్తర కొరియా ఆయుధాలను పరీక్షిస్తోందని మాత్రం తెలుస్తోంది. బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియాతో పాటు జపాన్ సైతం ధృవీకరించింది. అయితే కిమ్ ఇప్పుడే ఎందుకు క్షిపణులను పరీక్షిస్తున్నారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సందర్భంగా అమెరికాలో కూడా పలు క్షిపణులను ఆ దేశ ఆర్మీ పరీక్షించింది. భారీ మిసైల్ తో పాటు సుదూర ప్రాంతాలను టార్గెట్ చేసి ఈ పరీక్షలను జరిపింది. అమెరికా ప్రయోగాలు చేసిన వెంటనే కిమ్ సైతం ప్రయోగాలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికాను హెచ్చరించడానికే కిమ్ ఈ ప్రయోగాలు చేశారా అనే అనుమానాలు మొదలయ్యాయి.